మేము విశాఖపట్నం జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి మేము రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ అంటే జిరాక్స్ ఇస్తున్నారని చెప్పారు, కానీ అదంతా ఆ ఒరిజినల్స్ మాత్రమే మాకు ఇస్తున్నారు. అలాంటి ప్రాబ్లం అయితే ఇక్కడ ఏమి జరగదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజే నాకు రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్ పత్రాలతో కూడా నాకు ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. కానీ ఏదో బయట జిరాక్స్ ఇస్తున్నారు అలాగే అంటున్నారు, కానీ నా మాత్రం ఒరిజినల్ తీసుకొని చాలా ఆనందంగా ఉంది. మరియు నేను ఈరోజు వ్యాలిడ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాను. అది కూడా ఈరోజే ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. మేము అరపల్లిపల్లి విలేజ్ నుంచి వచ్చాము. రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్ ఇస్తారనేసి అబద్ధం మాటలు చెప్తున్నారు అందరూ. అవన్నీ అవాస్తవాలు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో స్వచ్ఛందమైన సేవలు త్వరగా అందిస్తున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్సే మాకందరూ కూడా ప్రజలకి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చొని పెట్టి మరి ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇస్తున్నారు. కొంతమంది చెప్పే అపోహలను నమ్మద్దండి. దయచేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సహకరించవలసిందిగా కోరుతున్నామండి. ప్రొఫెసర్ రమణారెడ్డి, ఎస్వి యూనివర్సిటీ. సో రీసెంట్ గా నరేంద్ర నగర్ లో నేను ఒక ఫ్లాట్ కొన్నాను. సో మన 4 రోజుల ముందు రిజిస్ట్రేషన్ అయింది. దీనిపైన ఊరికేదో మన డాక్యుమెంట్స్ అంతా పక్కా వద్దలు ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంది. మామూలుగా ఈ సమాచారం వస్తుంది టీవీలో వాటి శుద్ధ అబద్ధం. ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇలాంటి ఏమి ప్రాబ్లం లేదు. పక్కాగా మా డాక్యుమెంట్స్ మా సైట్ సంబంధించి పక్కాగా డాక్యుమెంట్ ఇస్తున్నారు. దీంట్లో నా సహాయం అంటే దయచేసి ఎవరు కూడా పబ్లిక్ అపోహలు పడద్దండి. ఇది పక్కాగా జరుగుతుంది. మన డాక్యుమెంట్లు మనకు వస్తున్నాయి. ఏంటి ఇది జిరాక్స్ కాపీ కాదు, ఇది ఒరిజినల్ మన పాత పద్ధతులు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. దీంట్లో ఎటువంటి అనుమానాలు అవకతవకలు లేవని నేను మనస్ఫూర్తిగా ఒక ఎడ్యుకేటెడ్ గా ఒక ప్రొఫెసర్ గా నేను చెప్తున్నాను. నర్సంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ 3 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీన్ని వెంటనే సబ్ రిజిస్టర్ గారు జరిపించి తర్వాత ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ మాకు అందజేయడం జరిగింది. అంతే తప్ప ఆ జిరాక్స్ ఇవ్వడం అనేది అవాస్తవం. అందరికి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఇంటి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా త్వరగా ఇచ్చినందుకు సబ్ రిజిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.